హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోవాకి వెళ్తున్నాం. హలో గాయ్స్. సో యాక్చువల్లీ మా పాప చెప్పినట్టు మేము గోవాకి అయితే వెళ్తలేం, కానీ చీరాల బీచ్కి ప్లాన్ చేసినాం. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కూడా ప్లాన్ చేసామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ మేమైతే 4:30కి అందరం ఫుల్ ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం గాయస్. మేమైతే బ్యాగ్స్ అన్ని రెడీ చేసేసుకొని కార్ పైన అయితే మొత్తం గట్టిగా కట్టేసి మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూడండి గాయస్, మేమైతే ఎర్లీ మార్నింగ్ మంచిగా ఫ్రెష్గా అయితే రెడీ మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ నుంచి అప్రాక్స్ ఒక 200-300 కిలోమీటర్స్ అయితే దూరం ఉంది విజయవాడకి. సో మేమైతే 4:30-5 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇట్లా బండికి పూజ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. చూడండి గాయస్, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ మేము డ్రైవింగ్ చేస్తుంటే అసలు ఆ ఫీలింగ్ ఎంత బాగుందో తెలుసా గాయస్. క్రేజీ అనిపించిండే మాకైతే. అలా లాంగ్ డ్రైవ్ అనమాట ఫ్యామిలీతోని. మేమైతే ఫస్ట్ టైం అంటే ఆల్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీగా ఇలా ట్రిప్ వేయడం అయితే ఫస్ట్ టైం. సో ఆఫ్టర్ ఏ లాంగ్ జర్నీ మేమైతే ఒక టెంపుల్ అయితే చేరుకున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి పరిటాల హనుమాన్ టెంపుల్ అనమాట. ఆల్మోస్ట్ విజయవాడ దగ్గరలో ఉంటుంది. ఎంత క్రేజీ టెంపుల్ అంటే క్రేజీ ఉంది. మీరు చూడండి, ఇక్కడ హనుమాన్ టెంపుల్ వచ్చేసి హనుమంతుడు 135 feet ఉంటాడనమాట. ఇది ఇండియాస్లోనే టాప్ సెకండ్ స్టాచ్యూ అంటారంట. ఇక్కడ చాలా పీస్ఫుల్ ఉండే. మేమందరం ఇక్కడ విజిట్ అయినాం ఫస్ట్ అయితే. ఇక్కడ మీరు కూడా ఇలా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి ప్లాన్ చేసినట్టయితే ఈ టెంపుల్ని కంపల్సరీగా విజిట్ అవ్వండి. చాలా పీస్ఫుల్ ఉంటుంది. అండ్ పర్టికులర్గా స్టాచ్యూ, అసలు స్టాచ్యూ చూస్తే మాత్రం ఎంత బాగుందంటే చాలా బాగుంది గాయస్. ఎంత పెద్దగా ఉందంటే అసలు ఎవరు కట్టిర్రో ఏమో, కానీ నాకైతే క్రేజీ అనిపించింది స్టాచ్యూ చూస్తే. మనం ఊర్లో దూరం దూరం వెళ్తున్నప్పుడు చిన్న చిన్న స్టాచ్యూస్ అయితే కనిపిస్తుంది 20 feet 30 feet, కానీ ఇది మాత్రం 135 feet స్టాచ్యూ అండి. ఎంత బాగుందంటే సాలిడ్గా ఉండే దేవుడైతే. నాకైతే క్రేజీ అనిపించింది. సో టెంపుల్ దర్శనం అవ్వగానే అక్కడ విజయవాడలో ఒక టిఫిన్ సెంటర్ ఉందండి. ఎంత బాగుందంటే గోదావరి అన్నమాట ఈ హోటల్ పేరు. ఎంత అథెంటిక్ ఉందంటే చాలా బాగుంది టేస్ట్. అసలు ఈ ఫుడ్ తిన్నాక నాకు అనిపించింది, అరే ఇలాంటి రెస్టారెంట్స్ మన హైదరాబాద్లో కూడా పెడితే ఎంత బాగుండు కదా అనిపించింది. ఈ హోటల్ పేరు వచ్చేసి గోదావరి గాయస్. చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. హైలైట్ ఏంటంటే ఇక్కడ దోశ అనేది ఉండదు, పెసరట్టు దోశ మాత్రమే ఉంటుంది. కానీ వీళ్ళు పెట్టే ప్రతిదీ ఎక్కడ కూడా వీళ్ళని ఇలాంటి టేస్ట్ కానీ వీళ్ళు పెట్టే అరటాకులో వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ఉన్నాయి. అండ్ ఎక్కడ కూడా మనకి వీళ్ళు ఒకటే దగ్గర చట్నీలు అన్నీ ఒకటే దగ్గర పెడతారనమాట. అలా డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. పొట్లంలో ఇడ్లీ కూడా ఉందన్నమాట. ఆ ఇడ్లీ కూడా చాలా బాగుంది ఇది. మీరు కూడా ఈ హోటల్ని విజిట్ అవ్వండి తప్పకుండా. మీరు విజయవాడ వెళ్తే మాత్రం ఈ హోటల్ని తప్పకుండా విజిట్ అవ్వండి. ఇదండి మెను. ఎంత రీజనబుల్ రేట్స్ ఉన్నాయి చూడండి. అన్ని డిఫరెంట్ నేమ్స్ అనమాట. చిట్టి పెసరట్టు, అట్లాంటి చిట్టి అని చెప్పి చాలా బాగున్నాయి కదా ఇవన్నీ. సో వన్స్ మేమంతా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాక మేము విజయవాడలో ఒక రూమ్ తీసుకున్నాం గాయస్. ఆ రూమ్ వచ్చేసి ఒక ఫ్యామిలీ తీసుకున్న రూమ్ అనమాట. మేము ఒక 1 day ఉన్నామన్నమాట. సో రూమ్లో చెక్ ఇన్ అయ్యి ఆ రూమ్లో లగేజ్లన్నీ ఒక సైడ్కి పడేసి మా పాప అయితే ఫుల్గా ఆడుకుంది ఫుట్బాల్ అని చెప్పి ఏదో గేమ్. నాకు కూడా ఐడియా లేదు ఈ పేరేంటిదో. ఫుల్ ఎంజాయ్ చేసింది మా పాప అయితే. ఇట్లా ఫ్యామిలీతో ఉండడం మా పాపకు చాలా ఇష్టం. స్పెషల్ ఏంటంటే
మా ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా సహకరిస్తారనమాట. ఇట్లా ఏదైనా ట్రిప్‌కి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఎంత ఎర్లీ మార్నింగ్ అయినా సరే మంచిగా లేసి రెడీ అయిపోయి చలో పద అని చెప్పేసి అంటారనమాట. ఇంత మంచి సపోర్టివ్ అయితే ఉండాలా ఈ ప్రతి ఫ్యామిలీలో. మాకైతే అలా ఫ్యామిలీలో ఉంది. చాలా అదృష్టం అనమాట మేమైతే. సో వన్స్ మేము రూమ్కి వచ్చేసి మా లగేజ్లన్నీ పక్కన పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయాం గైస్. ఫ్రెష్ అప్ అయిపోయి కాస్త అలా గేమ్స్ అన్నీ ఆడుకొని నేను రూమ్స్ అన్నీ ఒక వ్లాగ్ తీసాను అనమాట. చూడండి, ఈ రూమ్ వచ్చేసి మనకి 3 బెడ్రూమ్స్ ఇచ్చారనమాట ఈ ఫ్లాట్లో. ఇది విజయవాడలో ఉందన్నమాట. టెంపుల్ నుంచి ఇక్కడ ఒక దాదాపు ఒక 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా అంతే. బట్ చాలా క్రేజీగా ఉండే గైస్. ఈ రూమ్ కూడా చాలా బాగుంది. వీళ్ళు మనకి కిచెన్ ఇచ్చారు, అటాచ్డ్ బెడ్రూమ్స్ ఉన్నాయి, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. వీళ్ళకి ప్లెజెంట్గా ఉండే. ఇక్కడ ఏరియా కూడా చాలా నీట్గా ఉంది. సో మాకు 3 బెడ్రూమ్స్ ఇచ్చారు. 3 బెడ్రూమ్స్కి 3 ఏసీస్ ఇచ్చారు, గ్లీజర్స్ ఇచ్చారు అండ్ వెరీ బిగ్ హాల్ ఉందన్నమాట. సో అదండి మా రూమ్. దాని తర్వాత ఫుల్గా ఆకలి అయితే మేమైతే ఢిల్లీ హైవే అని చెప్పేసి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, విజయవాడ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో మంచిగా లంచ్ అయితే చేసేసుకున్నాం గాయస్. లంచ్ చేసేసుకొని మా పాప అయితే మంచిగా రిలాక్స్ అయితే అయిపోయింది. సో దాని తర్వాత మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్కి మేము ఈవినింగ్ వెళ్ళాం గాయస్, ఫ్రైడే రోజు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫుల్ రష్ ఉంటుందని చెప్పి మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము. చూడండి, సో ఇక్కడ కొందరు వెహికల్స్ అన్ని కిందనే పార్క్ చేసుకుంటారు గాయస్. మేమైతే మాకు వెహికల్ ఉంది కాబట్టి పైన కొండ పైన మేము పార్క్ చేసుకున్నాము. ఒక్క 4 వీలర్ వచ్చేసి 50 రూపీస్ అనమాట టికెట్. సో అలా టికెట్ అన్ని మేము తీసేసుకొని మళ్ళీ మేము కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో కొంతమంది ఏంటంటే కిందనే మనకి ఘాట్స్ ఉంటాయి అన్నమాట. ఘాట్లో స్నానం చేసుకొని నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి కొండకైతే ఎక్కుతారు. సో మేమైతే డైరెక్ట్ రూమ్ నుంచి వచ్చేసాం కాబట్టి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మేము కూడా కొండపైకి అయితే ఎక్కేసాం గైస్. ఈ కొండపైన ఏంటంటే మనకి కొంచెం రష్ అనిపించింది. ఎందుకంటే పార్కింగ్ ప్రాపర్గా లేదు, ఎక్కువ స్పేస్ పెట్టుకునేంత లేదు, కొద్దిగానే ఉండే అనమాట. సో మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకోండి. వెహికల్ తీసుకొని వస్తే మాత్రం దూరంగానే ఏదన్నా పార్క్ చేసుకొని రండి. సో ఫైనల్గా మాకైతే పార్కింగ్ దొరికింది. పార్కింగ్ దొరికి మేమైతే దేవుడి దర్శనంకి అయితే వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. ఫోన్స్ అన్నీ మేమైతే కార్లోనే పెట్టేసాము. సో చెప్పులు కానీ ఫోన్స్ కానీ అన్నీ పెట్టేసి దేవుడి దర్శనంకి అయితే వెళ్ళాము. అక్కడ మాకు టెంపుల్ పైన కొందరు ఫోన్ తీసుకుంటే మాకైతే ఫోటో దింపాడు నైస్గా, మంచిగా ఉండే. సో వాళ్ళ ఫొటోస్ అన్నీ తీసుకొని దేవుడి దర్శనం చేసుకొని మళ్ళీ కొండ దిగాం గైస్. దిగేసి ఇక్కడ విజయవాడలో పునుగులు అనేది చాలా ఫేమస్ అంట. సో ఆ తిందామని చెప్పేసి మేమైతే ఇక్కడ ఈట్ స్ట్రీట్కి అయితే బయలుదేరాం గైస్. ఈ ఈట్ స్ట్రీట్లో మనకి చాలా ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఫుడ్కి సంబంధించింది. సో మేమైతే పర్టికులర్గా ఈ బజ్జీలు తిందామనే ప్లాన్ చేసామన్నమాట. ఎందుకంటే విజయవాడలో పునుగులు, మిరపకాయ బజ్జీలు అనేది చాలా ఫేమస్ అంట. సో అది తిందామని పర్టికులర్గా మేమైతే ఈ ఈట్ స్ట్రీట్కి అయితే వచ్చాము. ఈ ఈట్ స్ట్రీట్లో చాలా ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి గైస్ మంచిగా. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఎక్కువ రష్ కానీ క్రౌడీ ఏం లేదు. సో అట్లా మేమైతే ప్లాన్ చేసుకున్నాం నీట్గా. కార్ అనేది ఒక రోడ్ కాడ సైడ్కి ఆపేసి ఇలా లోపలికి వచ్చి ఎక్స్ప్లోర్ అయితే చేసాము. చూడండి ఎంత నీట్గా ఈ ఆంటీ అయితే చేస్తుందో మిరపకాయ బజ్జీలు. ఈ మిరపకాయ బజ్జీ వచ్చేసి ప్లేట్ 50 రూపీస్ అంట అండి, చాలా బాగుంది. సో అవన్నీ ఈట్ స్ట్రీట్ తిన్నాక మళ్ళీ మేమైతే రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసి మా అత్త మామయ్య వాళ్ళది యానివర్సరీ అనమాట. ఈ యానివర్సరీ స్పెషల్గా మేమైతే కేక్లెస్ అయితే తీసుకొని వచ్చాము. అక్కడ మనకి ఏ ఇబ్బంది లేదు గైస్, ఎగ్లెస్ కేక్స్ కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో అలా మీరు కూడా ప్లాన్ చేసుకోండి. జొమాటో, స్విగ్గీ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. సో వన్స్ మేమైతే మా అత్తయ్య మామయ్యది యానివర్సరీ అయితే సెలబ్రేషన్ అయితే చేస్తున్నాము. చూడండి.
సో మా అత్తయ్య మామయ్య వాళ్ళది 32nd యానివర్సరీ అనమాట పెళ్ళయి. సో అలా సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి మేము వేరే దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. అది వచ్చేసి మోపిదేవి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి మనకి చీరాల దగ్గరలో ఉంటుంది. సో మీరు కూడా చీరాలకు ప్లాన్ చేస్తే ఈ మోపిదేవి టెంపుల్ కూడా విజిట్ అవ్వండి, అక్కడ అది ఫేమస్. సో దారిలో మేమైతే బాబాయ్ హోటల్ అని ఒకటి ఉంటుంది గాయస్. ఆ బాబాయ్ హోటల్లో స్నాక్స్ టిఫిన్స్ అవన్నీ చేసేసుకొని టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. ఈ బాబాయ్ హోటల్ వచ్చేసి టేస్ట్ వచ్చేసి యావరేజ్గా ఉంది గాయస్. సో ఆ టిఫిన్స్ అన్నీ మేము తినేసి మేమైతే ఆ ఎండలోనే చెక్అవుట్ అయిపోయి రూమ్ అంతా బ్యాగ్స్ అన్నీ ప్యాకింగ్ చేసేసుకొని మోపిదేవి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. ఈ మోపిదేవి టెంపుల్ నుంచి చీరాలకి మనకి 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది గాయస్. సో అలా ప్లాన్ చేసుకున్నాము. మీరు కూడా ఈ చీరాలకి వస్తే మంచిగా మీకు ఒక 4 to 5 days ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ విజయవాడ టెంపుల్కి వెళ్ళండి, ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి, దాని తర్వాత విజయవాడ టెంపుల్కి వెళ్ళండి, దాని తర్వాత ఈ మోపిదేవి టెంపుల్ని కూడా విజిట్ అవ్వండి. దాని తర్వాత లాస్ట్కి మీరు చీరాల బీచ్కి వెళ్ళొచ్చు. కాకపోతే అండి మేమైతే వచ్చిన రూట్ ఈ మోపిదేవి టెంపుల్కి వెళ్ళే దారి మాత్రం సరిగా అస్సలు బాగాలేదండి. వన్ సైడ్ ఉంది, వన్ వే రోడ్ ఉందన్నమాట. చాలా చిన్న ఉన్నాయి రోడ్స్. ఆ రోడ్స్ అయితే ప్రాపర్గా లేదండి. మీకు టైం ఉంటే మాత్రం నెమ్మదిగా నిదానంగా వెళ్ళండి. సో ఇక్కడ మనకి ఎవ్రీ 5 kilometers ఇలాంటి బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఒక ఊరికి దారి అనమాట. సో ఈ రోడ్ మొత్తం మనకి 60 kilometers or 70 kilometers ఉంటుంది గాయస్. ఈ రోడ్ మొత్తం మనకి ఎవ్రీ 5 kilometers ఇలాంటి ఒక జంక్షన్ వస్తుంది. అండ్ ఫైనల్గా లాస్ట్ జంక్షన్ వచ్చేసేదే ఈ మన మోపిదేవి టెంపుల్. ఇదే అండి ఇక్కడ దేవుడు చూడండి. అండ్ ఈ టెంపుల్లో కూడా మేమైతే లాస్ట్ ఒక 10 minutes ఉన్నందంగా టెంపుల్ అయితే రీచ్ అయ్యాము. సో మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది గాయస్. ఆడ కొద్దిసేపు అలా ఒక 1/2 hour 1 hour రిలాక్స్ అయ్యి ప్రసాదం తినేసి మేమైతే కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడి నుంచి మేము చీరాల బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. చీరాల బీచ్ గాయస్ చాలా మంచిగా ఉంటుంది. బ్లాగ్ తప్పకుండా మీరు చూడండి. మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎక్కడ ఉన్నాము, ఏ రిసార్ట్లో ఉన్నాము, ఎంత ఖర్చు అయింది అన్నీ నేను చెప్తాను. సో డోంట్ మిస్ ఇట్.